కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని రుణం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియులేదే, లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే. మా అమ్మ ఎంత మంచిదో. అమ్మా, నేను పెద్దయ్యాక పైలట్ అయ్యి నిన్ను విమానంలో తీసుకెళ్తానమ్మా. నేనైతే నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. నాకెంత మంచి పిల్లలు దేవుడిచ్చారో. శ్లోమి, నీకు స్నాక్స్ తీసుకొస్తానే, వెయిట్ చేయమ్మా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ఉండు మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ ఉండు మమ్మీ. చిన్న ఉండరా, అయినా నీకు థ్యాంక్ యూ పాట పడతానే. Muscat Kids Africana. It's time to go to. ఓహో, ఈ యాడ్లో ఒకటి పిచ్చిలాగా. गोरी को मेरे गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंदी डोरी रे. Wake up. Let's go to school so we never return. गोरी को मेरे गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंदी डोरी रे. నా చిట్టి తల్లికి ఎన్ని ఆప్షన్స్ తెలిసిపోయాయో. నోట్ దిస్ పాయింట్. సెల్ ఫోన్ ఇచ్చిన తర్వాత ఏమి చూస్తుంది, ఏమి చేస్తుంది అన్న గమనింపు లేని తల్లిదండ్రులు గమనించాలి. మమ్మీ, రేపు ఫ్రైడే కదా, సినగోకి వెళ్తున్నామా? లేదురా, నీకు ఎగ్జామ్స్ కదమ్మా. మనం ఎక్కడ ఉన్నా ఆశయం మనతోనే ఉంటారు. అయినా నీకు 23 సామ్ నేర్పించాను కదా. అవునవును, హషేం నా కాపరి, నాకు లేమీ కలగదు. ఇంతవరకు చూశారు కదా తల్లి తన బిడ్డలతో నడుచుకుంటున్న విధానం. ఇలా ఈ కుటుంబం నడుస్తూ ఉండగా ఒక దినము జరిగిందేంటో చూద్దాం. मेरे गोरी को मेरे गोरी चली कहाँ चोरी चोरी, हवा से है बंदी डोरी रे. शर्म छोड़ी 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 नैनों की ये बोले छोड़ी, बेशर्मी करने दे. అమ్మా అమ్మా, సార్ వస్తున్నారమ్మా. ఏ సారా? ఉపాధ్యాయ సార్ అమ్మా. ఉపదేశారా? ఇంత నెమ్మదిగా చెప్తున్నావేంట్రా? ఒరే, సార్ ఏం నేర్చుకుంటున్నావని అడిగితే ముద్దు పప్పుల నుంచుక 23వ కీర్తన నేర్చుకున్నాను సార్ అని చెప్పు. ఏ ఇలారా, సార్ రాగాలనే షలోమ్ అని చెప్పు, సరేనా? ఫ్రిడ్జ్లో డ్రింక్ ఉంటుంది, గ్లాసులో వేసి సార్ తీసుకొని రా. సరే మమ్మీ. ప్రసన్నతను కోరేదా, నీ శక్తితో నన్ను క్షమించు నా తండ్రి. షలోమ్ సార్. షలోమ్ నాన్నా. ప్రతి విధమైన మోసకరమైన కార్యాల నుంచి బయటపడండి. షలోమ్ సార్. సార్ రండి, కూర్చోండి. నిన్ను నీవు మోసం చేసుకుంటున్న కార్యము నుంచి బయటపడు. శైలమ్మ, ఎలాగున్నారు? ఏంటి ఈ మధ్యన సినగోగ్కి రావటం లేదు, ఏమైంది? అది షుగర్ స్టార్టింగ్ పాయింట్లో ఉందన్నారు సార్.
బాగా డైట్ చేయమన్నారు. అస్సలు అన్నం తినొద్దన్నారు. కళ్ళు తిరుగుతుందని బయటకు కూడా వెళ్ళొద్దన్నారండి. అందుకని శనగొక్క రావట్లేదు. కానీ జిమ్కి మటుకు వెళ్ళమన్నారు సార్. ఎక్సర్సైజులు మటుకు బాగా చేయమన్నారు. అవునవును, ఎన్నిసార్లు నేను తోరా స్టడీలో చెప్తున్నాను, ఆధ్యాత్మికమైన ఎక్సర్సైజ్ లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు చూడు, జిమ్కి వెళ్ళి చెయ్యాలని అంటున్నారు డాక్టర్. నేనేం చెప్తున్నాను, మనం ఎప్పుడైతే తోరా స్టడీ చేసి దేవునితో మనం కనెక్ట్ అవుతామో ఆ కనెక్షన్నే మనల్ని విడుదలిస్తుంది, విమోచనిస్తుంది. ఆ కనెక్షన్ లేకపోయేసరికి ఏమవుతుందో తెలుసా? లేనిపోని టెన్షన్స్, లేనిపోని వర్రీస్. నీ వయసు ఎంత అనుకున్నావు అసలు? చిన్న వయసులో నీకు షుగరా? నవ్వుతారు ఎవరైనా. ఆధ్యాత్మికతను మనం పెంచుకోవాలా, తోరా స్టడీ చేయాలా. సినగోగకి రావడం మానేస్తే లేనిపోనివన్నీ వస్తాయి. సరేనా? సరే సార్, వస్తాను సార్. షలోమ్ సార్. షలోమ్ నానా. ష్లోమి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. వాట్ ఈస్ దిస్ రా? ఏంటిది? డ్రింక్ సార్. ఓ నైస్, థ్యాంక్ యూ. పాపకి ఆతిథ్యం ఇవ్వడం అంటే చాలా ఇష్టం సార్. ఎవరొచ్చినా ఇలాగే చేస్తుంది. అవునా? హలో వంశీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? మా అమ్మ కీర్తన 23 నేర్పించింది సార్. హషేం నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల నిన్న పరుండి దయచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. సరేలే, కీర్తన 23 నేర్చుకున్నావా? అమ్మ నేర్పిస్తుందా? ఏం నేర్పించడం ఏంటో. ఏంటి బ్యాక్గ్రౌండ్? నేను వచ్చేసరికి ఏదో వేరే మ్యూజిక్ ఏదో విన్నాను. ఇప్పుడేమో మన సినగోగ పాట వినిపిస్తుంది. ఏదోలే, సరే ఓకే అమ్మా. శైలు, నేను బయలుదేరుతాను. మీరు మాత్రం సినగోగకి రావడం మానేయొద్దు. ఆధ్యాత్మికమైన ఎక్సర్సైజే ఇంపార్టెంట్. ఈ జిమ్ములు తినొద్దన్నారు, అది తినొద్దన్నారు అని చెప్పుకొని దాని మీదకి ఎక్కువ వెళ్ళిపోమాక. తోరా స్టడీయే ఇంపార్టెంట్ మనకి. అషేం వాక్కు మనకి జీవాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, బలాన్ని ఇస్తుంది. సరేనా? సరే సార్, ఓకేనండి. పిల్లల్ని తీసుకొని తప్పకుండా నేను శనగకు వస్తాను సార్. ఓకే అమ్మా, అయితే ఉంటాను వంశీ. బాయ్. ష్లోమి, బాయ్. ఉంటాను. బాయ్ సార్. భలే అబద్ధాలు చెప్పావమ్మా. నోట్ దిస్ పాయింట్. పిల్లల ముందు అబద్ధం ఆడుతున్న తల్లి. चोरी हवा से है बंधी डोरी झूमे गोरी घूमे गोरी चली कहाँ चोरी चोरी हवा से है बंधी डोरी ఇంతవరకు శైలు తన బిడ్డలను పెంచుతున్న విధానము చూశారు కదా. దేవుడు ఒకవైపు, లోకపు ఆలోచనలు మరోవైపు. బిడ్డలు ఇప్పుడు పెద్దవారయ్యారు, కాలేజీ స్థాయికి ఎదగడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలు చూద్దామా. ప్రథమంగా శైలు ప్రార్థన చేయడానికని ప్రార్థనా స్థలానికి వెళ్ళి తన స్నేహితులతో మాట్లాడుతున్న తీరు మనం గమనిద్దాం. షలోమ్ హోదియా. షలోమ్ అహవా. ఎలా ఉన్నావు? అషేం దయవల్ల బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను అశ్యం దయ వల్ల చాలా బాగున్నాను. మన వాళ్ళందరూ వస్తున్నారా? ఏమో తెలీదు, చూద్దాం పదా. షలోమ్ అక్క, ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? నాకు అస్సలు బాగోలేదే, అయినా ప్రేరుకు వచ్చాను. అవునా అక్క? షలోమ్ అక్క, చాలా రోజులకి. ఎలా ఉన్నారు? షలోమ్ వే. షలోమ్ అండి. అందరికీ షలోమ్. షలోమ్. ప్రార్థన చేసుకుందాం. సర్వలోకానికి రాజా, మేము ఈ దినము సజీవపు లెక్కలలో ఉంటున్నట్లు ఇట్టి ధన్యతను, ఇట్టి భాగ్యమును మాకు అనుగ్రహించిన మీరు దీవింపబడుదురుగాక. మేము మీ సత్యమును గ్రహించున్నట్లు, మీ మార్గాలలో నడుచుకున్నట్లు అవకాశం వెంబడి అవకాశాన్ని మాకు అనుగ్రహిస్తూ, మీ వాక్కుల ద్వారా మమ్మలను బలపరిచి
మీ ఆజ్ఞల ద్వారా మమ్మల్ని శుద్ధి చేయుచున్న మీరు దీవింపబడుదురు కాక. అవును తండ్రి, మీ నామం ఎల్లప్పుడూ దీవించబడాలి. మా బిడ్డల జీవితాల్లో దీవించబడాలి దేవా. ఈ విమోచన కాలమందు మా బిడ్డలను బలంగా వాడుకొనండి. సముద్రం నీళ్లతో నిండి ఉన్నట్లు భూమి అంతా మీ జ్ఞానంతో నింపబడుతుందన్న దేవా, నా కుమారుని మీ జ్ఞానంతో నింపండి. నా కుమారుడు పెద్ద పైలట్ అయ్యి మషియక్ గారిని విమానంలో తిప్పాలయ్యా. నా కుమార్తె మీ సేవ కొరకు వాడబడాలయ్యా. నా కుమార్తెను కూడా దీవించండి అయ్యా. ఫ్యాషన్ డిజైనర్ అవ్వి 3వ దేవాలయపు పరిచర్యలో గొప్పగా వాడబడాలి తండ్రి. షలోం. షలోం షలోం షలోం. ఏంటి అజ్ఞాన ప్రార్థన? కొడుకేంటి, పైలట్ ఏంటి, మషియాకుని తిప్పడం ఏంటి, కూతురంట, ఫ్యాషన్ డిజైనింగ్ అంట, ఆలయ పరిచర్య అంట. అసలు ఏమైనా అర్థం ఉందా? అదే కదా, అదే నేను అనుకుంటున్నాను హోదియా. అక్క ఇక టీ ఎంత బాగుంటుందో. అవునువే, కిందటి వారం సమోసా ఇచ్చారు, ఈ వారం బజ్జీ ఇచ్చినా బాగున్నాం. దీనికి ఎప్పుడు తిండుగోలే. గుడ్ ఈవినింగ్ ఆంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ రా. నో థ్యాంక్స్. థ్యాంక్ యూ మల్కా. వానపాములా ఉన్న పిల్ల మెరుపు తీగలా అయిపోయింది ఏంటి? అవునక్క, ఎంత అందంగా తయారైపోయింది. నోట్ దిస్ పాయింట్. ప్రార్థనకని వచ్చి అపహాస్యం చేస్తున్నారు. బ్లెస్సింగ్ చెప్తాను. బరూఖ్ అతా అషేమ్ ఎలోకేను మెలెక్ హౌలాం షహకోల్ నిహియే బిద్వారో. టీ ఏం తీసుకోలేదక్క? వరంగల్లో కనొక్క ఈవెంట్ ఉంది కదరా, ఫ్రూట్ డైట్ చేస్తున్నాను. ఫ్రూట్ డైట్ అంటే ఏంటక్క? మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఫ్రూట్సే తినాలి. డైట్ చేస్తే సన్నగా అవ్వాలి కానీ లావు ఏంటక్క? నోట్ దిస్ పాయింట్. పనికి రాని చెత్త మాటలు. యూనిఫామ్ వేసుకోలేదేంటక్క? అదే, ఇంట్లో పరిస్థితులన్నీ నేనే కదరా చూసుకోవాలి. డబ్బులు లేవు, అందుకనే యూనిఫామ్ కుట్టించుకోలేదు. అయినా ఇది న్యూ సారీ అనుకుంటున్నావా? అమ్మ 2 సంవత్సరాల క్రితమే చెన్నై నుంచి పంపించింది. ఏమిటి నీ అవతారం? అబ్బా, నా డ్రెస్ కోసమే కదా నీ బాధంతా. నేను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళేసి వచ్చానే. ఏంటి, డ్యాన్స్ ప్రోగ్రామ్ నుంచి ప్రేయర్కి వచ్చావా? అయినా దీని మొహం చూస్తుంటే డాన్సర్లా ఉందా? సొర్రగొట్ట ముఖంలా లేదు. సొరగట్టం అంటే ఏంటక్క? అది కూడా తెలీదా? పొయ్యి ఊదుకునే గొట్ట మొహంలా ఉంది చూడండి. ఏంటి అందరూ అలా నవ్వేస్తున్నారు? తను ఫీల్ అవుతుంది కదా. అయినా తను సార్ మెసేజ్లు బాగా ప్రాక్టీస్ చేస్తుందిరా. అవమానము పొందిన వారు తిరిగి అవమానపరచరు. నేను అవమానపరచబడినా నేను ఎదుటి వారిని అవమానపరచకూడదు. అవును కదా? అవునక్క, అయినా నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం కదా, నేను ఎందుకక్క ఫీల్ అవుతాను? నీ గాజులు పువ్వులు ఏంటి వచ్చిన కాంచి తెగ సిగ్గుపడిపోతున్నావు? సిగ్గేస్తుందక్క. ఏం జరిగిందనే? నిన్న నా పెళ్లి చూపులు అయ్యాయక్క. అయినా నీ వయసు అంతే. మొన్నే 36 వెళ్ళి 37 వచ్చిందక్క. నీకే 37 అయితే ఆ ముదిరిపోయిన బెండకాయకి అంతే. అలాగనకండి అక్క, ఆయన నాకు తెగ నచ్చేశాడు. అయినా ఆయనకి నాకు 20 సంవత్సరాల తేడా. ఆగాగు. 37, 38, 42, 47, 50ఏనా? ఇదొకరిది. లెక్కలు రావు, ఏమీ రావు. 50 కాదు, 57. ఇందాకల నుండి చూస్తున్నాను. ఏంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు? ఎదుటివారిని తక్కువ చేసి కించపరిచి ఏం అధికారం ఉందనే? కొంచెం కూడా భయం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. లషోన్హారా మాట్లాడడం దేవుని ధిక్కరించడం. అది ఎంత తీవ్రమైన పాపమో ఒకసారి ఆలోచించండి. అవును హోదియా,
నిజమే, ఎదుటివారి మీద ఇలా మాట్లాడడం చాలా తప్పు. లెషనోరా సబ్జెక్ట్ కోసం ఇంత నేర్చుకుని కొంచెం కూడా ఆలోచించకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? నేనెక్కడ లషనారా మాట్లాడానే? మనసు విప్పి మాట్లాడుకోవడం కూడా లషనారాయేనా? అయినా మన సరదాగా మాట్లాడుకోకపోతే యూనిటీ ఎలా వస్తుంది? ఇదేనా మీకు అర్థమైన యూనిటీ? యూనిటీ అంటే నలుగురు కూర్చొని ఇంకో నలుగురు మీద మాట్లాడితే వస్తుందా? తోరా జ్ఞానాన్ని కలిగి తోరా విలువలు అందరూ కలిగి ఉన్నప్పుడు వచ్చేది యూనిటీ. నిజమే కదా, తోరా విలువలు లేకుండా యూనిటీ ఏంటి? తోరాయే కదా మన అందరినీ ఐక్యపరిచేది. ఈవిడొకరిది కాసేపు అటు మాట్లాడుతుంది, కాసేపు ఇటు మాట్లాడుతుంది. తోరా జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుంది. ఎవరు ఏది చెబితే దానికి తల ఆడిస్తూ ఉంటారు. అక్క ఇంటికి వెళ్ళొస్తానక్క. ఏహే ఎల్దుగల్లే కూర్చో, అక్కడ మాట్లాడతారు కదా. మా ఆయన వంట చేయాలి. నీకైతే ఏ అంటే అన్ని కాల్ దగ్గరికి వచ్చేస్తాయి, తనకు అలా అవ్వద్దా? అయినా నీకొక విషయం చెప్పాలి. ఏంటక్క? నీ హీరో బీచ్ దగ్గర ఇంకొక ఆవిడతో కనిపించాడే. మా ఆయన అలాంటి కాదక్క. నువ్వు పెద్ద హీరోయిన్ అని నిన్ను తప్ప ఇంకెవ్వరిని చూడడమే ఆయన. నువ్వైనా చెప్పవే. అవునక్క, నేను కూడా చూశాను. నీ మంచి కోసమే చెప్తున్నారమ్మా. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నారు కదే. ఇప్పుడు ఇంటికి వెళ్తుంది, గొడవడుతుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు శైలు. అవునక్క, నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి గొడవలు పడుతుందో ఏమో. నేనెక్కడ గొడవలు పెట్టానే? తానే అంటే తందాన తానే అంటావు. లషోన్హారా మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. దాని బ్రతుకు బాగుండాలని ఇలా చెప్పాను. ఇది కూడా మీకు లషోన్హారాయే తప్పుగా మాట్లాడినట్టే. అయినా తోరాకి ఎన్ని కోణాలే? 70 కోణాలు. నేను ఏ కోణంలో మాట్లాడానో ఆవిడ గారికి అర్థం అవ్వలేదు అంతే. నువ్వే కోణంలో మాట్లాడినా సమాధానపరచడం అంటే ఇద్దరిని విడదీయడం కాదు, ఇద్దరు కలిసి ఉండేటట్లు చూడటం. బేసిక్ లెవెల్లో ఉన్నవారితో హైయర్ లెవెల్లో ఉన్నవారు మాట్లాడకూడదురా, అది మంచిది కాదు. హలో అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఎక్కడున్నావే? ఇదిగోండి అత్తయ్య, ఇప్పుడే ప్రేయర్ అయ్యింది. ఎప్పుడు వస్తానని చెప్పావు? అత్తయ్య, ఒక 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అత్తయ్య. రారా త్వరగా రా. సరే అత్తయ్య, ఉంటాను. అక్క, ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అక్క. మా అత్తయ్య గారు వెయిట్ చేస్తున్నారు. చాలా భయం వేస్తుంది. ఇంటికి వెళ్ళిపోవాలక్క. ఏ ఇంటికి వెళ్ళి డ్యాన్స్ వేస్తావా? నువ్వే వేస్తావా? మీ అత్త నువ్వు కలిపి డ్యాన్స్ వేస్తారా? నేను డాన్సర్ అయితే మా అత్త సీనియర్ డాన్సర్, యాక్టర్ అన్నీను. ఆవిడలో లేని కలే లేదు. ఆవిడ కూర్చోదు, నన్ను కూర్చోనివ్వదు. ఆవిడతో పాటు నన్ను కూడా డాన్స్ వేయిస్తుంది. అవునా సింకా, మీ అత్తగారు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారేంటి? నేనే టెన్షన్తో పడి చేస్తుంటే ఈవిడొకరిది, మీ అత్తగారు డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు అంట. ఎవరి బాధ వాళ్ళది. ఎందుకే అంత టెన్షన్ పడదా? మీ అత్త కొట్టేస్తుందా, చంపేస్తుందా? తిట్టదు కొట్టదు, పిసనారతనతో చంపి పడిసేస్తుంది బాబు. మీ అత్త డాన్సర్ అయితే మా అత్త మహానటి. మీ అత్తే కాదే, మా అత్త కూడా అంతే. అప్పటి వరకు బాగానే ఉంటదే. మా ఆడపడుచు రాగానే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటదే. ఏదో పనంతా ఆవిడే చేసి పడిపోయినట్లు. అవునా? అవునే, మీ ఆడపడుచునైతే ఎలా ఉంటదే? మా ఆడపడుచు కోసమే చెప్పాలమ్మా. గయ్యాలి గంప ఇంటికి వచ్చిందనుకో ఇల్లంతా దోసుకొని వెళ్ళిపోతుందే. మీ అత్తలందరూ ఇంతేనా? నా జీవితమే బాగుంది. మా ఇంటికి నేనే మహారాణిని. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుందా హవా? అయితే ఉండు, నేను కట్ చేస్తాను. అవునక్క, మీ పిల్లలు ఎలా ఉన్నారు? మీ పాప ఏం చేస్తుంది? అహ్వా, పెద్ద అయిన తర్వాత పాపం చూడలేదు కదా. పాప హీరోయిన్లా ఉంటుంది. డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. సెల్లో నాకు తెలియని ఆప్షన్స్ కూడా తనకు తెలుసురా. తను చాలా క్లవర్. మీ బాబు ఏం చేస్తున్నాడు? బాబు 10th అవిందిరా. వైజాగ్లో ఉన్న పెద్ద కాలేజ్లో జాయిన్ చేశాను.
ఎంతైనా సొసైటీలో వాల్యూగా ఉండాలి కదా. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, నాలాగే క్లవర్, క్లాస్ ఫస్ట్. అబ్బో ఎన్ని గొప్పలు చెప్పేస్తుందో. ఎంతసేపు సొసైటీలో విలువ గురించేనా నీ ఆలోచన, నీ బాధ? సొసైటీలో ఏం నేర్పిస్తే విలువ పెరుగుతుందో నీకు అర్థమవుతుంది. ఆత్మ విలువ కొరకు నేర్పించడం ఎంత ప్రాముఖ్యమైందో నీకు అర్థం కావటం లేదు. బయటికి వెళ్తున్నవాడు ఏం నేర్చుకుంటున్నాడు, దేనితో తన హృదయాన్ని నింపుకుంటున్నాడు నీకెలా తెలుస్తుంది? ఆత్మ విలువ గురించి నేర్చుకోవడం ముఖ్యమే అయినా ఇప్పటి రోజుల్లో లోకజ్ఞానం లేకపోతే నవ్వుల పాలైపోరు. అయినా మా అబ్బాయి పెద్దవాడు అవ్వాలి, పైలట్ అవ్వాలి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళి పాడైపోతున్నారా ఏంటి? టైం వచ్చినప్పుడు వాడే నేర్చుకుంటాడు. తోరాను నమ్ముకునేవాడు ఎప్పుడూ నవ్వుల పాలు కాడు. ఈ లోకాన్ని పూర్తిగా నమ్మినవాడు నవ్వుల పాలు కాక తప్పదు. టైం వచ్చినప్పుడు వాడే నేర్చుకుంటాడని చెప్తున్నావు. బాలుడు తాను నడవవలసిన మార్గం గురించి వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని తోరా చెప్తుంది. నువ్వు నడిచి నీ పిల్లల్ని నడిపించమంటుంది. టైం వచ్చినప్పుడు వాడే నడుస్తాడని తోరా చెప్పటం లేదు. ఏమంటున్నావు? ప్రపంచంలోకి వెళ్తున్న వారందరూ పాడైపోతున్నారా అని అడుగుతున్నావు. పాడైపోవటం లేదు. ప్రపంచంలోకి వెళ్ళడం తప్పు కాదు, కానీ ప్రపంచంలో కలిసిపోతున్న నీ పిల్లల్ని తిరిగి తోరా వైపు తిప్పడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అని గుర్తుంచుకో. పదండి అక్క, వెళ్దాం, టైం అవుతుంది. ఇవిడెప్పుడు తిరిగి సుత్తి కొడుతుంది. మా అత్తగారి నుండి ఫోన్ వచ్చిందా? అవునరా, నేను కూడా షాపింగ్కి వెళ్ళాలి. షాపింగ్కా? ఇప్పుడే కదా యూనిఫామ్ కోసం అడిగితే డబ్బులు లేవన్నారు. మరి ఎలా చెప్పాలి? అయినా ఊరేసుకున్న డ్రెస్ ఎవడేసుకుంటాడే, దానిపైన మళ్ళీ కోటు. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. దానిపైన పేక బిగించుకునేటట్టు స్కార్ఫ్. కదా వెళ్దాం. పదండి. ఆవిడ లసనవర మాట్లాడింది, మనతోటి మన లసనవర మాట్లాడించింది. ఏమమ్మా, నేనైతే ఏమీ మాట్లాడలేదు. విన్నా లక్షన్నోరే, మాట్లాడినా లక్షన్నోరే. అంతా పులిహారే. నడండమ్మా. నోట్ దిస్ పాయింట్. కొండెములు చెప్పకూడదు, చెడు మాటలు ఆడకూడదు, అపహాస్యం చేయరాదు, లషనర మాట్లాడకూడదు. మన సంభాషణలో మనకు తెలియకుండానే ఎన్ని విధాలుగా మాటలు దొర్లుతున్నాయో గమనించారా? ఇప్పటి వరకు ప్రార్థనా స్థలములో జరిగిన విషయాలను చూశారు కదా. మరుసటి రోజు శైలు ఇంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. బాయ్ మా. హే, టిఫిన్ చేయవా? టైం అయిపోయింది మమ్మీ. 10 minutes ముందు లెగిస్తే టైం అవదా మరి? హలో, చెప్పరా మామా? ఎవడే ఆ మామ? ఎందుకు మమ్మీ అలా సీరియస్ అవుతున్నావు? మమ్మీ, ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా మామానే పిలుచుకుంటారు. అదంతా కామన్. కామన్ అంట, కామన్. ఓకే మా, బాయ్. ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? టైం అవుతుంది, వెళ్ళు. మమ్మీ మరి ఏంటి మరి? నిన్ను ఇచ్చినవి అప్పుడే అవగొట్సావా? మమ్మీ, సొసైటీలో వాల్యూ ఉండాలంటే ఆ మాత్రం మెయింటైన్ చెయ్యాలి. డైలాగులు మటుకు తక్కువ లేదు. మమ్మీ, 1000ఏనా? ఇవేం సరిపోతాయి మా, ఇంకొంచెం ఇవ్వమా. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడకురా, వెళ్ళు. సరే మా, బాయ్. నోట్ దిస్ పాయింట్. కాలేజ్కి వెళ్తున్న కుర్రవాడికి ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఎంతవరకు అనుమతి ఉంది, ఏం చేస్తున్నాడు అన్నది కూడా గమనించాలి. శైలు తన 2 బిడ్డలను చిన్నప్పటి నుండి పెంచుతున్న విధానం చూశాం. వారు ఇప్పుడు యవ్వన దశలో ఉన్నారు. దైవ జ్ఞానము ప్రాముఖ్యంగా ఎంచక లోక జ్ఞానాన్ని ఎంచుకుని నడిపిస్తున్నప్పుడు యవ్వన కాలంలో వారి పిల్లలు ఏం చేస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. అరే, నాకు చాలా భయం వేస్తుందిరా. కాలేజ్ కూడా ఎగ్గొట్టేశాం.
ఇంటికి ఫోన్ వెళ్ళిపోతుందేమోరా. అరే ఎందుకురా అలా భయపడిపోతున్నావు? ఇలా భయపడితే లైఫ్ని ఎప్పుడురా ఎంజాయ్ చేస్తావు? అసలుకే రేపటి నుంచి ఎగ్జామ్స్, అటెండెన్స్ కూడా లేకపోతే ఎలాగా? అబ్బాబ్బా అసలు ఈయనెందుకురా తీసుకొచ్చారు? ఏం మాట్లాడుతున్నావే? వాడు లేకపోతే నా లైఫే లేదు. వాడి వల్లే నేను ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవుతున్నా. నా రికార్డ్స్ అన్నీ వాడే రాస్తాడు. వస్తుందిరా మిస్ యూనివర్స్. హాయ్ మామా. ఏంటి ఇంత లేటు? అరే యార్ టుడే ఇస్ మామాస్ బర్త్డే యార్. ఓ ఐ టోటలీ ఫర్గాట్. హ్యాపీ బర్త్డే మామా. మరి పార్టీ మామూలుగా ఉండకూడదు. మొత్తం సెట్ చేసేసా, పార్టీ మాత్రం మామూలుగా ఉండదు. కమాన్ లెట్స్ గో పార్టీ. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Gangnam Style. Oppan Gangnam Style. Hey, sexy lady. Oppan Gangnam Style. Hey, sexy lady. 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 హాయ్ బ్రో, వాట్సాప్. వాట్సాప్ ఏంటి మరి ఏమైనా ఉందా? డబ్బులుంటే అన్నీ సెట్ అవుతాయి. తెలుసులే బ్రో, అందుకే ఇంట్లో కింద మీద పడి చాలా కష్టపడి తీసుకొచ్చాను. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చిన దానికి నేను చూపిస్తా అసలైన మజా. గంజా 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 ganja ganja we whoa ganja ganja. మమ్మీ ఎక్కడికి వెళ్ళావే? కాలేజ్కి వెళ్ళాను. ఏ అబద్ధాలు చెప్తున్నావా? నువ్వు చెప్తే లేదు కానీ నేను చెప్పినప్పుడు మాత్రం వచ్చిందా? నువ్వెక్కడికి వెళ్ళావో, ఎవరెవరితో తిరుగుతున్నావో అన్ని విషయాలు నాకు తెలిసాయి. నా వయసులో నువ్వు తిరగలేదా చేయలేదా? నేను చేస్తే మాత్రం తప్ప. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. మళ్ళీ ఇంట్లోకి రావు. రాన్లే అయితే. ఇంత రాత్రి అవ్వింది, వర్షం కూడా పడుతుంది. ఏంటి వీడింకా రాలేదు? డ్రగ్స్ మత్తులో రాత్రి లేటుగా వచ్చాడు వంశీ. మరుసటి రోజు ఉదయం ఏం జరుగుతుందో చూద్దాం. నిన్న ఎందుకురా లేట్ అయింది? గ్రూప్ స్టడీస్ మమ్మీ. ఇదేనా నీ గ్రూప్ స్టడీ? లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తుంటే నువ్వు వేస్తున్న వేషాలు ఏంట్రా? అది చూస్తే అలా తిరుగుతుంది, నువ్వు చూస్తే ఇలా చేస్తున్నావు. నన్ను ఎంత బాధ పెడుతున్నారా?
నాకు అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదరా. మమ్మీ ఇదంతా కాదు, నాకు అది ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఒరే, నువ్వు ఏ కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా, నడురా. నేను రాను మమ్మీ, ఇవ్వండి, నేను వెళ్ళాలి. ఇవ్వండి రా, ఇవ్వండి మమ్మీ. ఒరే నా మీద తిరగబడుతున్నావా? ఒరే ఏంట్రా? అరే అనే ఏం చేస్తున్నావురా? అన్నే దోస్తావా? అరే అన్న వదలరా, నీకేమైనా పిచ్చెక్కిందేంట్రా? వదలరా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. మాయదారి మత్తులో జారిపోతే ముప్పురా, వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా. ఓ యువత, ఓ యువత, ఈ దేశంలో నువ్వే మా భవిత. అమ్మలాలిని మించి ఉందా ఆమై కళ్ళు, నాన్న కూడా గుర్తురాడ ఆ నిమిషంలో. నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం ఏడుస్తోంది చూడు. ఆంటీ, ఆంటీ, మనకి వంశీ లేడాంటీ? ఏంట్రా చెప్తున్నావు? ఏమైందిరా? అబద్ధం చెప్తున్నావు కదా, అన్న ప్రాణంరా, అటు లేకుండా ఉండలేను. అబద్ధం చెప్తున్నావు లేదండి, నిజంగా లేదండి. లేదండి, నిజం చెప్తున్నా ఆంటీ, వాడు చనిపోయాడండి. నిన్ను విమానంలో తీసుకెళ్తాను. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నువ్వు
కనిపించకపోతే నేను బ్రతకలేను. నువ్వు కొంచెం ఇంటికి రాకపోతేనే ఉండలేను. అలాంటిది నువ్వు పూర్తిగా మా మా చిన్న ఏమైపోయావురా? ఎక్కడున్నావురా? ఎక్కడున్నానా? వేదనలో ఉన్నానమ్మా. నా ఆత్మలో బాధను తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడి అవమానం సిగ్గుతో నరకం అనుభవిస్తున్నాను. నన్ను నువ్వు సొసైటీలో వాల్యూగా ఉంచాలనుకున్నావు, కానీ ఇక్కడ దాంతో పని లేదమ్మా. ఆత్మను ఎంత విలువగా ఉంచుకున్నావని అడుగుతున్నారమ్మా. ఈ లోక జ్ఞానం లేకపోతే నవ్వుల పాలు అవుతారనేదానివి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి జ్ఞానం నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమైందని తెలిసిందమ్మా. ఎప్పుడు నేను పెద్ద పైలట్ అవ్వాలి, నా జీవితం బాగుండాలన్నావు, కానీ దేవుని హత్తుకొని ఆయన మార్గంలో నడుస్తేనే నా జీవితం బాగుంటుందని ఎందుకమ్మా చెప్పలేదు? దేవుని గురించి పైనే చెప్పావు, కానీ నన్ను దేవుని సన్నిధికి దగ్గరగా నడిపించలేదు. ఇక్కడంతా వెలుగుమయం అయ్యింది. నేను భయంకరమైన చీకటిలో ఉన్నాను. సుఖమంటూ ఆనందమంటూ జీవితాన్ని గడిపితే ఇంత వేదన ఉందన్న సంగతి తెలియలేకపోయింది. చాలా వేదనలో ఉన్నానమ్మా. ప్రియ స్నేహితుల్లారా, మనమందరం తోరా మార్గంలో నడుస్తున్నామనే అనుకుంటున్నాం, కానీ మన నడత నడవడిక ఎలా ఉందో మనం ఈ నాటిక ద్వారా గ్రహించగలిగాము కదా. మనకు తెలియకుండానే కిచ్చేలి చేస్తున్నాం, జోక్స్ కట్ చేస్తున్నాం, కించపరిచే మాటలు ఆడుతున్నాం, లషనర చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తైతే, తల్లిదండ్రులు తమ బిడ్డల ముందే అబద్ధాలు ఆడడం, సెల్ ఫోన్లు కొని ఇవ్వడం, ఆ తరువాత వారు ఏమి చేస్తున్నారో గమనించకుండా ఉండటం, డబ్బులు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించకపోవటం, తమ పిల్లలు అడిగిందల్లా కొని ఇవ్వటం, ఎటువంటి ప్రమాదాలకు బిడ్డలు లోనై ఉన్నారో ఈ స్కిట్ ద్వారా మీరు గమనించే ఉంటారు. నేటి సమాజంలో చాలా వరకు కుటుంబాలలో జరుగుతున్న విషయాలు ఇవే. చెప్పుకోలేక కుమిలిపోతున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. కాబట్టి ప్రియమైన స్నేహితుల్లారా, మీ బిడ్డల భవిష్యత్తు పాడవకుండా తోరా మార్గములో మీరు నడుచుకొని వారిని నడిపించమని మిమ్మను ఈ స్కిట్ ద్వారా ప్రాధేయపడుచున్నాము. ఖానూకా అనగా పునః ప్రతిష్ఠత గనుక మనమందరము ఈ సమయంలో తల్లిదండ్రులు, బిడ్డలు మన జీవితాలను దేవుని వైపుకు సంపూర్ణంగా త్రిప్పుకొని పునః ప్రతిష్ఠించుకుందాం. హషేం మనలందరినీ దీవించుగాక. ఆమెన్.